హాయ్ హలో నమస్తే వనకం సలాంలకు మాదాం నేను మీ జ్వాల పాంప్లెట్ డిస్ట్రిబ్యూటర్ అనంతరం ప్రస్తుతానికి వచ్చేసి మనమైతే ఈరోజు 22 మార్చి ఉన్నాము. 23 అంటే రేపు ఆదివారం అండ్ సోమవారం వరకు ఉంటాయి. ఇప్పుడు రైతుల దినోత్సవంకి సంబంధించి ఉండేది రైతు వేదికలు కూడా పెట్టినారు. మనం చూస్తున్నాము మన కళ్ళెదురుగే. రైతులు వాళ్ళు ఎట్లా కష్టపడతారు, వాళ్ళ పంటలు ఏ విధంగా ఉంటాయి, అవి స్టాల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా కూడా పర్చేస్ చేసినా కానీ చేసుకోవచ్చు. ఒరిజినల్ స్టాక్స్ అనమాట. ఇప్పుడు స్టాల్స్ కూడా చూద్దాం. దీంట్లో దీనికి మనం ఏమంటారంటే రెడ్ రైస్ అంటాము. దీంట్లో ఇంకా ఉంటాయి సన్న బియ్యము అన్నీ ఉంటాయి. ఆ, రాగులు అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవి పాతకాలం ఫుడ్ అన్నీ ఉన్నాయి. సో ఇదొకటి స్టాల్. ఇక్కడ మనకి ఆయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుబాటులో ఉంటాయి. మనం ఎవరైనా కూడా కొనుక్కోవచ్చు. ఓకే. మురుగులు కూడా ఉన్నాయి. ఓకే, తీసినా సార్. రాగి పిండి, రాగి సద్దలు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ పర్చేజ్ చేయండి, చాలా తక్కువ రేట్కి అనమాట. డైరెక్ట్గా సేకరించిండే హనీ అనమాట. ఇదైతే మనకు బాగా రెస్పాన్స్ బాగుంటుంది. ఇక్కడైతే సాయా బియ్యము అన్నీ ఉన్నాయి, నూకలు అన్నీ ఉన్నాయి అనమాట. ఇదేమంటారు సార్ దీన్ని? బయో ఫర్టిలైజరా? బయో ఫర్టిలైజర్ ఉన్నారు. రైతులంతా ఇక్కడికి వచ్చి పెట్టినారు. ఓకే, ఇక్కడ మళ్ళీ రాగి రొట్లు, సద్ద రొట్లు అన్నీ ఉన్నాయన్నమాట. ముద్దలు, బిస్కెట్లు అంటే రైతులు కష్టపడి చేసిండేటివి ఇక్కడ మనకి అందుబాటులో కూడా ఉన్నాయి. చాలా తక్కువ రేట్కి అనమాట. అనంత గ్రామీణ మహిళా రైతులు. కేవలం ఇదంతా జొన్న కేక్ అనమాట. 50 రూపాయలు. బయట మీరు ఇది కొనాలంటే దాదాపు 100 రూపాయల పైన ఉంటుంది. ఇది 50 రూపాయలకి బాగా మంచి పీసు బాగా చేసినారనమాట. అన్ని ఇవి కూడా ఉన్నాయి. 100 రూపాయలు అనంత గ్రామీణ రైతులు చేసినారు. జొన్న మురుకులు 250 గ్రాములు 100 రూపాయలు అనమాట. బయట ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ స్టాల్స్ పెట్టినారు. ఇవన్నీ మొత్తం రాగులు, జొన్నలతో చేసినారనమాట. లోపలికి నాటోళ్ళోడు. మనం ఆల్రెడీ ఒక వీడియో తీసినాం కదా, కొంచెం దగ్గర నుంచి తీసినాము. మనం ఎప్పుడే చూస్తున్నాము మొక్కజొన్నలు, రాగి కంకులు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ రాగులు, కొర్రలు, అండు కొర్రలు, సాములు, అరికెలు, ఊదలు చాలా పాతకాలం ఫుడ్స్ అనమాట. ఇక్కడ కూడా పెట్టారు. చాలా మంది చెట్లకి సంబంధించి ఉండేది తెగుళ్ళు వస్తాయని అంటారు. దానికి మనము వేరేటివి తీసుకోకుండా మనకి అందరికి సంబంధించి న్యాచురల్ పద్ధతిలో ఈడ నాటి ఆవు పేడ, ఆవు మూత్రము, జీవామృతము, ద్రవ జీవామృతము, పశువుల పేడ మూత్రము, బ్రహ్మాస్త్రము, పంచగవ్య ద్రావణము, వావిలాకుల కషాయము, నిమ్మకాయ కోడిగుడ్డు, దీనికి సంబంధించిన మళ్ళీ నిమ్మకాయ కోడిగుడ్డు ద్రావణము ఇవన్నీ తయారు చేస్తారనమాట. ఇవి సీతాఫలం చెట్టు, అన్ని చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మొక్కలు కూడా మీకు ఇస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ మనకు తెలిసిండేటివి చాలా ఇప్పుడు మనం చూడనే ఉండేవి కూడా ఉంటాయి అనమాట. ఇదే గడ్డి జొన్న, నల్లీశ్వరి చెట్టు, గంగరేణి ఆకు, ఏపి, బుడ్డతీగ, తపస్సి, బందరు ఇవన్నీ మనకి సంబంధించిన ఉమ్మెత్త పువ్వులు, ఇవన్నీ వేపగింజలు, రేనాకు, తెల్లతుమ్మ, తామర అండ్ కుంకుడుకాయలు ఒరిజినల్ అనమాట. సీతాఫలం విత్తనాలు సార్, సీతాఫలం విత్తనాలు ఒకటి తీసుకుంటా. చూడండి చాలా బాగున్నాయి న్యాచురల్ గా. ఓకే, ఇక్కడ సీమ రూబి, గురిగింజలు అంటే సార్ ఒకటి తీసుకుంటా. గురిగింజ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలీదు. ఈడ గురిగింజ అంటే ఒకటి పైన రెడ్ కలరు, కింద బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఇవి కూడా పెట్టినారు. చాలా బాగుంది సార్, సూపర్. కొండీత, రేల, కానుగ, జనుము, గచ్చకాయలు అంటే ఇంతకుముందు పిల్లలకి బాగా గచ్చకాయలతో ఆడుకునే వాళ్ళు. ఇప్పుడు గచ్చకాయలు కూడా తగ్గినాయి. సో మనకి ఇక్కడ పెట్టారంట. ఇంకా సీమచింత అంటే ఈ ఎండాకాలంలో మెయిన్ మెలిచేటి ఇవే కదా సార్. సీమచింత కాయలు ఎండాకాలం కాయలు ఉన్నాయి సార్. విత్తనాలు ఒకటి ఓ 2 తీసుకుంటా సార్. ఒకటి ఇవి సీమచింత కాయలు అనమాట. సో ఇది పరికి ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది, చాలా సూపర్. మనకి వచ్చేసి సజ్జిగింజలు, అలసందలు, అనుములు, సాంబియ్యము, నువ్వులు, కొర్ర బియ్యము, జొన్నలు, వేపపిండి అంటే ఇదే అనమాట. ఇది చెట్టుకెత్తే చాలా బాగుంటుంది. ఘన జీవామృతము. ఇది
నేచురల్ పద్ధతిలో చెట్టుకేస్తే భలే ఉంటుందన్నమాట. ఇది ఎవరికైనా గానీ మీరు కొనుక్కోవాలంటే ఇటు రాండి. ఇంకా పెసలు నేచురల్ పద్ధతిలో పండించే పంటలైతే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ ఉన్నాయి. బొప్పాయి ఉన్నాయి. ఇది కర్బూజకాయ, కలింగరకాయ, యెల్లో కలింగరకాయ. మేడం దీని పేరు ఏం పేరు మేడం? ఆయిల్ ఆయిల్ దీంతో ఆయిల్ ఫామ్ అనమాట. దీంతో ఆయిల్ తయారు చేస్తారు. ద్రాక్ష అన్నీ ఉన్నాయి. దానిమ్మ, మామిడి పండు, పచ్చి మామిడి పండు, టమోటాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో రైతులకి సంబంధించి ఉండేది ఆ, చాలా బాగుందన్నమాట రెస్పాన్స్. ఇట్లాంటివి పెట్టినారంటే ఖచ్చితంగా అందరికీ థ్యాంక్స్ చెప్పాలా. ఇవైతే ఈ స్టాల్ వచ్చేసి నూనెలకు బాగా ఫేమస్ అన్నమాట. ఇవి ఆముదం నూనె. ఇదేం పేరు సార్? కొబ్బరి కొబ్బరి నూనె, వేరుశనగ నూనె. ఇది సార్ తెల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె, జీలకర్ర నూనె, వెర్రి నువ్వుల నూనె, సన్ఫ్లవర్ నూనె, తెల్ల కుసుమ నూనె. ఈడ మీకు కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కూడా వచ్చి కొనొచ్చు. మనకి అది తక్కువ రేట్లో కూడా ఇస్తారు. ఓకే. ఈడైతే రకరకాలు ఉన్నాయి. చామంతులు ఉన్నాయి. టమోటాల్లో రకరకాలు ఉన్నాయి అనమాట. ఇవన్నీ మనకి టమోటాలకు సంబంధించి చామంతిలో రకాలు ఉన్నాయి. ఇవి చాలా సంబంధించినవి. అందు ఇప్పుడు ఇందు కూడా మనం చూస్తున్నాము. ఇవి పుంగారు అంటారు. ఇవి ముప్పైలే సాంబా అంటారు. ఈ పోకూరు అంటారు. ఇది సిరగా సాంబా అంటారు. ఇది బహురూపి అంటారు. ఇది ఇల్లాపు సాంబా అంటారు. కకోడి అంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కలక్కూరు, కరంగుండాయి అని కొంచెం కకోడి. ఇవి కొంచెం తమిళ లాంగ్వేజ్ లో ఉన్నా కానీ సో రెస్పాన్స్ అయితే బాగుంది. ఓకే. మనకైతే ప్రస్తుతానికి నల్లబల్ల హనీ బీ పార్క్ అనేది ఉందన్నమాట. సో మనము నల్లమల నుంచి మొత్తం హనీ బీస్ అన్నీ ఉంటాయి. రకరకాలన్నీ ఉంటాయి. మనమైతే ఇంకొకటి న్యాచురల్ నాట్రోగానిక్ అంటే న్యాచురల్ వుడ్ ప్రిజర్వ్డ్ ఆయిల్ అనమాట. ఇది natural తో చేస్తారు. ఇది వేరుశనగ నూనె ఉంది. దీన్ని ఏమంటారు సార్? ఆముదం కూడా. ఆముదం నూనె కూడా ఉంది. అందరికీ తక్కువ తక్కువ రేట్లో కూడా ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఇడైతే మనకి అన్ని ఆయిల్స్ చూపిస్తున్నారు. ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి చూస్తున్నాము. దాంతోపాటే గరం మసాలా, పులిహోర పౌడర్ అన్ని న్యాచురల్గా ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఆఫర్ వచ్చేసి మీకు కోల్డ్ ఫ్రైజరు జిఎన్ ఆయిల్ స్పెషల్ ప్రైజు 1200 రూపీస్ 5 లీటర్ అనమాట. ఈ స్టాల్లో మీరు తీసుకోండి. ఫ్రెండ్స్ ఈడైతే మనం చూస్తున్నాము స్టాల్స్ అయితే శ్రీ సత్యసాయి రైతుల పరస్పర అవన్నీ పెట్టినారు. దీనికి సంబంధించి ఇటువంటి దాంతో వేస్తారు. ఇప్పుడు కందిబ్యాళ్ళు వచ్చేసి కేజీ 140 రూపాయలు అనమాట. మనం చూస్తున్నాము అన్పాలిష్డ్ అనమాట. అంటే వితౌట్ పాలిష్ చేయకోకుండా ఉండే కందిబ్యాళ్ళు అనమాట. కేజీ 140 ఆఫర్ ఉంది. ఎవరైనా కూడా వచ్చి తీసుకోవచ్చు. లడ్డు కావాలా నాయన అని మనం డైలాగ్ చూసినాము. ఇక్కడైతే మనకి లడ్డూలు ఉన్నాయన్నమాట. ఇక్కడ రాగి లడ్డు, జొన్నల లడ్డు, రాగి లడ్డు, సజ్జల లడ్డు అన్నీ ఉన్నాయి. దాంతో పాటే మనకి సజ్జల నిప్పట్లు అన్నీ ఉన్నాయన్నమాట. తినుబండారులు, కొర్రపిండి కూడా 70 రూపాయలు, సిద్ధిపిండి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరైనా కూడా వచ్చి కొనండి. మన రైతులు ఎంతగా పెట్టినారు చూడండి. తక్కువ రేట్లోకే బాగా ఒరిజినల్ క్వాలిటీ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వచ్చేసి అరకల బియ్యము, అండుకూరల బియ్యము, ఊదల బియ్యము, కొర్ర బియ్యము, సామ బియ్యము, ఒరగల బియ్యము, నావర బియ్యము అండ్ గ్రౌండ్ నట్ ఉన్నాయి. దీనికి సంబంధించి స్టాల్స్ ఈడే ఉంది. మనం వచ్చి కొనుక్కోవచ్చు.